అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలండి. మా హస్బెండ్ చేప అయితే తీసుకొచ్చారండి. దాన్ని వండుదామని చెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేసుకొని కర్రీ అయితే వండుతున్నాను. కానీ ఈ ఎండలు స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి అయితే వంటగదిలోకి రావాలంటే భయమేసి వస్తుందండి. చాలా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎండలకి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అవి మర్చిపోకండి. కంపల్సరీ వాటర్ బాటిల్ అవి తీసుకుని వెళ్ళండి. అలాగే నా కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాను. మధ్య మధ్యలో గాలి ఇట్లేదని చెప్పేసి బెడ్రూమ్లోకి వస్తున్నానండి. బెడ్రూమ్లో పిల్లలకైతే ఇలా ఆడుకోవడానికి మా హస్బెండ్ ఇలా కట్టారు. పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. అల్లరి కూడా బాగా చేస్తున్నారు. మొత్తం అయితే ఇల్లంతా కూడా గందరగోళం కింద ఉంటుంది ఇంట్లో పిల్లలతోని. ఒకళ్ళతో వేగలేమంటే చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, చాలా ఎక్కువగా అల్లరిగా ఉంది. మధ్య మధ్యలో వెళ్ళి అటు వెళ్తూ ఇటు వెళ్తూ నా కర్రీ కూడా ఎలాగుందో చూసుకుంటున్నాను. పులుసు అయితే బాగా మరుగుతుంది, చాలా బాగుందండి. సడన్గా ఉండుండి వాతావరణం మారిపోయిందని పిల్లలతో చెప్పాను. వాళ్ళు బయటికి పరుగులైతే తీశారు. చక్కగా చల్లటి గాలి, వర్షం వస్తే మట్టి వాసన వస్తుంది కదండి, అలా మట్టి వాసన కూడా వచ్చింది. చాలా బాగుంది. వెదర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. బయటికి వెళ్ళిపోయారు. కర్రీ అయితే అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసి సినిమా చూస్తున్నారండి. జూలై సినిమా వస్తుంది. భోజనం అయితే పెట్టించాను. ఎలా ఉంది అని అడిగితే ఎప్పుడు మీద ఇవాళ చాలా బాగుంది కర్రీ అనేసి అన్నారు. సరే మీకు బాగుంటే అదే చాలు అని చెప్పేసి అన్నాను. తినేటప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయితేనే కదా. చూసారా ఉండుండి ఒక్కసారి చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి. చాలా పెద్ద వర్షం, 2 గంటల పైనే కొట్టింది. చాలా పెద్ద వర్షం వచ్చింది. ఉరుములు పిడుగులు తెగపడ్డాయి. పిడుగులు అయితే చాలా పెద్ద పెద్ద ఏదో మా పక్కన పడ్డట్టు పడ్డాయండి. ఇదంతా మొక్కలు కూడా చాలా రోజుల తర్వాత వర్షం పడింది కదా, మొక్కలు కూడా చక్కగా తడుస్తున్నాయి. అంతా చాలా నిన్నైతే చాలా హ్యాపీ అనిపించింది చల్లదనం. ఈ వీడియో నిన్నే అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.